ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి ఘటనకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సీఎంను కత్తితో పొడవాలని నిందితుడు రాజేష్ సకారియా ప్లాన్ చేశాడు. అయితే భారీ భద్రత కారణంగా వెనక్కి తగ్గినట్లు పోలీసుల విచారణలో వెల్లడించాడు. ఢిల్లీ ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లే ముందు సుప్రీంకోర్టు వద్దకు వెళ్లిన నిందితుడు బయట సెక్యూరిటీని చూసి అక్కడి నుంచి వచ్చేశాడు. అనంతరం సీఎం క్యాంప్ ఆఫీస్కి వెళ్లి ఆమెపై దాడి చేసినట్టుగా పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్టు సమాచారం. ఢిల్లీలో బీదీ కుక్కలను తరలించాలని తాను చాలాసార్లు అభ్యర్థించానని, దీని గురించి సీఎం పట్టించుకోకపోవడంతోనే దాడి చేయాలని నిర్ణయించుకున్నట్టుగా చెప్పాడని తెలిసింది. ఈ నెల 20న ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడి ఘటన జరిగింది. ఆ రోజే రాజేష్ సకారియాను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు తాసీన్ సయ్యద్ను ఆదివారం పట్టుకున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి ఘటనకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సీఎంను కత్తితో పొడవాలని నిందితుడు రాజేష్ సకారియా ప్లాన్ చేశాడు. అయితే భారీ భద్రత కారణంగా వెనక్కి తగ్గినట్లు పోలీసుల విచారణలో వెల్లడించాడు. ఢిల్లీ ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లే ముందు సుప్రీంకోర్టు వద్దకు వెళ్లిన నిందితుడు బయట సెక్యూరిటీని చూసి అక్కడి నుంచి వచ్చేశాడు. అనంతరం సీఎం క్యాంప్ ఆఫీస్కి వెళ్లి ఆమెపై దాడి చేసినట్టుగా పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్టు సమాచారం. ఢిల్లీలో బీదీ కుక్కలను తరలించాలని తాను చాలాసార్లు అభ్యర్థించానని, దీని గురించి సీఎం పట్టించుకోకపోవడంతోనే దాడి చేయాలని నిర్ణయించుకున్నట్టుగా చెప్పాడని తెలిసింది. ఈ నెల 20న ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడి ఘటన జరిగింది. ఆ రోజే రాజేష్ సకారియాను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు తాసీన్ సయ్యద్ను ఆదివారం పట్టుకున్నారు.